కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం విద్యా వ్యవస్థను సర్వనాశనం చేస్తోందని మండిపడ్డారు విద్యార్థి సంఘాల నాయకులు. నీట్ పేపర్ లీకేజీలను నిరసిస్తూ విద్యార్థి సంఘాల నాయకులు సిద్దిపేట జిల్లా కేంద్రంలో నిరసనకు దిగారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీనిలో భాగంగా పీడీఎస్యూ తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్వి శ్రీకాంత్, ఏఐపీఎస్యూ నాయకుడు మన్నె కుమార్ను అర్ధరాత్రి సిద్దిపేట 3 టౌన్ పోలీసులు ఇంట్లోకి చొరబడి అరెస్టు చేశారు. కాగా అరెస్టు చేసిన నాయకులను కలవడానికి ప్రయత్నించిన మీడియా వాళ్లను పోలీసులు అనుమతించలేదు. అయినా ఎన్ఎస్ఎన్ ప్రతినిధులు వారిని కలవడం జరిగింది. ఈ సందర్భంగా నాయకులు మన్నె కుమార్, ఎస్వి శ్రీకాంత్ మాట్లాడుతూ ప్రజా పాలనలో విద్యార్థుల అక్రమ అరెస్టులను ఖండిస్తున్నామన్నారు. విద్యార్థుల పట్ల రేవంత్ ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుందన్నారు. నమస్కారం, వెల్కమ్ టు ఎన్ఎస్ఎన్ న్యూస్. నిజమ్మా నైజం. నిన్న జరిగిన నిరసన కార్యక్రమం, నీటి రద్దు నిరసన కార్యక్రమంలో కొంతమంది యువజన నాయకులను అర్ధరాత్రి 1:30 గంటలకు 2 గంటలకు అరెస్ట్ చేయడం జరిగింది. ఎందుకు అని అడగగా వాళ్ళకు కూడా రీజన్స్ చెప్తలేరు. పైనుంచి రీజన్స్ తెలియదు అని చెప్తున్నారు. వాళ్ళతో మాట్లాడదామని ప్రయత్నిస్తే మీడియా వాళ్ళని కూడా అనుమతించట్లేదు. మనం ప్రస్తుతం 3 టౌన్లో ఉన్నాము. ఇక్కడ మనకు సంబంధించి పీడీఎస్యూ జిల్లా జనరల్ సెక్రటరీ అయిన శ్రీకాంత్ అండ్ మరియు ఏఐయుఎస్సికి సంబంధించిన కుమార్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదామంటే మీడియా వారిని అనుమతించట్లేదు. అయినప్పటికీ మనం కొంత వరకు విజువల్స్ సేకరించడం జరిగింది. దానికి సంబంధించిన విజువల్స్ ఇప్పుడు మీకోసం. ఈరోజు ఏఐపీఎస్సీ పీడీఎస్యూ ఇతర ఎస్ఎఫ్ఐ ఏఎస్సీ విద్యార్థి సంఘాల నాయకులందరినీ కూడా ఈరోజు పోలీసులు ముందస్తు అరెస్టు చేయడం జరుగుతుంది. ఎట్లాంటి కార్యక్రమాలకు పిలుపునివ్వకుండా కూడా వాళ్ళు రాంగ్ ఇన్ఫర్మేషన్తో ఇది ఫలానా కార్యక్రమం ఉంది అని చెప్పేసి అర్ధరాత్రులు మా ఇళ్లలోకి చొరబడి మమ్మల్ని అరెస్టు చేసుకొని వచ్చినటువంటి పరిస్థితి. నైట్ మొత్తం స్టేషన్లలో నిర్వహించినటువంటి స్థితి. ప్రజాపాలన ఆకున్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి గారు అర్ధరాత్రుల పూట ఇళ్లలోకి వచ్చి పడుకున్నటువంటి వాళ్ళను బయటెత్తి రకంగా వివరించడం మీ ప్రజాపాలన అని చెప్పేసి మేము విద్యార్థి సంఘాలుగా ప్రశ్నిస్తా ఉన్నాం. వాళ్ళ బీజేపీ లేకపోతే నిరుద్యోగ సంఘాలు ఈరోజు ఆందోళన కార్యక్రమాలకు పిలుపునిస్తే ఎవరు ఏం పిలిపించారో తెలుసుకోలేనంత స్థాయిలో మీ ఇంటెలిజెన్స్ దిగజారిపోయిన విషయాన్ని మేము ప్రధానంగా క్వశ్చన్ చేస్తా ఉన్నాం. మీరు ఎవరో ఇచ్చిన దానికి ఇంకెవరిలో బలి చేయడం అనేటువంటి పద్ధతి ఇది సరికాదు. ఇంటెలిజెన్స్ వ్యవస్థను సరి చేసుకోవాల్సిన అవసరం ఉంది, తక్షణం చేసుకోవాల్సిన అవసరం ఉంది. వాళ్ళ కారణం లేకుండా ఇవాళ సంబంధం లేనటువంటి వ్యక్తుల్ని వాళ్ళ స్టేషన్లలో బంధిస్తున్నటువంటి పరిస్థితి. ఎప్పుడో పీడీఎస్సీలో పనిచేసినటువంటి వాళ్ళని, ఎప్పుడో ఏఐపీఎస్సీలో ఎస్ఎఫ్ఐ ఏఎస్ఎఫ్లో పనిచేసినటువంటి వ్యక్తులు వాళ్ళ ఇన్యాక్టివ్ అయినటువంటి దశలో ఇవాళ మళ్ళీ స్టేషన్లో పోటీ తిప్పుతున్నటువంటి స్థితి ఈ పోలీసు వ్యవస్థలో ఉంది. కాబట్టి దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. నిరుద్యోగులు ఏదైతే ప్రజాసమేతంగా డిమాండ్లు చేస్తూ ఉన్నారో జాబ్ క్యాలెండర్ కానీ లేదా గ్రూప్ 2, గ్రూప్ 3 డిఎస్సీ పోస్టులకు సంబంధించినటువంటి పెంపుదల విషయంలో కానీ దాని తక్షణమే మేము నోరుపాలని చెప్పి సీఎం గారు దీని మీద మాట్లాడాలి, స్పష్టమైన రైతు తెలియాలని చెప్పేసి మేము పీడీఎస్సీ విద్యార్థి సంఘంగా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. లేని పక్షంలో ఈ అరెస్టులతోని ఒక నిర్బంధాలతోని మేము మేము చేస్తున్న ఆపలేదని చెప్పేసి అర్థం చేసుకోవాలని కోరుతా ఉన్నాం. తక్షణమే జాబ్ క్యాలెండర్ ప్రకటించాలి. గ్రూప్ 1 అంటే గ్రూప్ 3 పిహెచ్కి సంబంధించిన పోస్టులు పెట్టాలని చెప్పేసి ప్రధానంగా డిమాండ్ చేస్తాము. రాష్ట్ర వ్యాప్తంగా అరెస్ట్ చేసినటువంటి నాయకులు ఎవరైతే ఉందో అన్ని సంఘాలు రిజల్ట్ చేయాలని చెప్పేసి పీడీఎస్సీ రాత్రి సుమారు 1:30 గంటల ప్రాంతంలో మా ఇళ్లలోకి వచ్చి అరెస్ట్ చేసుకోవడం, అరెస్ట్ చేసి 3 టౌన్ పోలీస్ స్టేషన్ పట్టుకోవడం. అరెస్ట్ చేయడానికి రీజన్ ఏంటి అంటే వాళ్ళ దగ్గర స్పష్టమైన రీజన్ లేదు. మన పైనుంచి ఆర్డర్స్ వచ్చి అరెస్ట్ చేయాలని చెప్పేసి మాత్రమే చెప్తున్నారు. కానీ స్పెసిఫిక్ రీజన్ మాత్రం ఇప్పటికీ పోలీసులు తెలియడం లేదు. దీని మీద ఒక ప్రత్యేకమైనటువంటి విషయం వాళ్ళ దగ్గర ఎందుకోసం అరెస్ట్ చేస్తున్నారు అనేటువంటి విషయం వాళ్ళకి తెలియదు. మేము ఇట్లాంటి కార్యక్రమాలు పిలుపునలేదు సార్ అని చెప్పేసి అన్నా కూడా, నా ఆరోగ్యం బాగాలేదని చెప్పి చెప్పినా కూడా, నాకు ఫీవర్ వచ్చింది, విపరీతమైన కోల్డ్తో బాధపడుతున్నా అని చెప్పి చెప్పినా కూడా వాళ్ళు వినకుండా ఇవాళ అమానుషంగా వివరిస్తున్న పరిస్థితిగా ఇవాళ విద్యార్థి సంఘాలుగా, యువజన సంఘాలుగా ఎటువంటి కార్యక్రమాలకు పిలుపునివ్వకుండా, ఎటువంటి ముట్టడి కార్యక్రమాలు కానీ ఇట్లాంటి నిరసన కార్యక్రమాలకి పిలుపునివ్వకుండా కూడా ఇవాళ మీరు ఏదో చేస్తారనేటువంటి ఒక నెపంతో మమ్మల్ని పై అధికారులే మమ్మల్ని అరెస్ట్ చేయమన్నారని చెప్పేసి చెప్పారు. కాబట్టి అందుకే మేము అరెస్ట్ చేస్తున్నామని చెప్పి
కొన్ని అకారణాలు అనాలోచితమైనటువంటి చర్యలతోటి ఇవాళ ఏఐపిఎస్యు, పీడిఎస్యు, ఎస్ఎఫ్ఐ, ఏఐఎస్యు ఇతర విద్యార్థి సంఘాలు, యువజన సంఘాల నాయకులందరినీ కూడా అరెస్ట్ చేయడం జరుగుతూ ఉంది. ఇలా ఈ అక్రమ అరెస్టులన్నింటినీ కూడా మేము విద్యార్థి సంఘాలుగా పూర్తిగా ఖండిస్తాము. ఇలా ప్రజాపాలనలో ఇలా ప్రజలందరూ కూడా స్వేచ్ఛగా తిరగచ్చు, వాళ్ళ యొక్క నిరసన కార్యక్రమాలను స్వేచ్ఛగా స్వతంత్రంగా వాళ్ళు చెప్పుకోవచ్చు అని చెప్పేసి మరి ముఖ్యమంత్రి గారు కావచ్చు, కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తున్నటువంటి పరిస్థితి. కానీ ఇవాళ ఈ నిర్బంధాలను చూస్తూ ఉంటే ఇవాళ ఈ ప్రజాపాలన లేకపోతే ఇది ఎటువంటి పరిపాలన అనేటువంటిది మనకు స్పష్టంగా అర్థమవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇవాళ నిరుద్యోగుల విషయంలో కావచ్చు, లేకపోతే విద్యార్థుల విషయంలో కావచ్చు, మరి ప్రభుత్వం ఎట్లాంటి వైఖరిని ప్రదర్శిస్తుందో మరి మనకు స్పష్టంగా అర్థమవుతున్నటువంటి పరిస్థితి ఉంది. మీరు నిజంగానే ఇట్లాంటి అరెస్టులు, ఇట్లాంటి నిర్బంధాలే మిమ్మల్ని కట్టడి చేస్తాయని చెప్పేసి, లేకపోతే మమ్మల్ని కట్టడి చేస్తాయని చెప్పి మీరు కనుక అనుకున్నట్టుంటే అది తప్పు. ఎందుకంటే మేము నిజంగానే ఉద్యమాలు చేయాలనుకుంటే, నిజంగానే నిరసన కార్యక్రమాలు చేయాలనుకుంటే మా యొక్క సత్తా ఏందనేటువంటిది కూడా నిరూపించుకోవడం కోసం కూడా మేము సిద్ధంగా ఉన్నాం. ఇటువంటి మా యొక్క ఉద్యమ పంత, మా యొక్క ఉద్యమ పోరాటాలు, మా యొక్క నిరసన కార్యక్రమాలు కావచ్చు, ఈ ఉద్యమాలు ఏ వైపుగా ఉంటాయి, ఎట్లుంటాయి అనేటువంటి విషయం స్పష్టంగా సీఎం గారికి కావచ్చు, కాంగ్రెస్ ప్రభుత్వానికి కూడా స్పష్టంగా తెలుసు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఎట్లాంటి ఉద్యమాలు, ఎట్లాంటి పోరాటాలు చేసినటువంటి విషయాన్ని, మమ్మల్ని అనేక రకాల నిర్బంధాలు చేసినా కూడా వాటన్నింటిని కూడా ఎదుర్కొని మరి ఉద్యమాలు చేసినటువంటి చరిత్ర మా లాంటి మరి వామపక్ష విద్యార్థి సంఘాలకు ఉన్నాయని చెప్పి చెప్తా ఉన్నాం. మీరు ఇది అనాలోచితంగా చేసినటువంటి మరి మీరు అరెస్టులు ఎందుకు చేసారో చెప్పేటువంటి ఆన్సర్ కూడా మీ దగ్గర లేకుండా అరెస్టులు చేయడం అనేటువంటి సిగ్గుచేటుగా మేము భావిస్తా ఉన్నాం. కాబట్టి ఇక్కడైనా సరే మా విద్యార్థి సంఘాల తరఫున, యువజన సంఘాల తరఫున ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మీరు ఇట్లాంటి నిర్బంధాలను, అరెస్టులను, వెంటనే అక్రమ అరెస్టులను మీరు వెనక్కి తీసుకోవాలని చెప్పేసి, లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేయడం కోసం కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పేసి సందర్భంగా ఏఐపిఎస్గా హెచ్చరిస్తాము.